రూపశ్రీ గారు, యెస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు డిపార్ట్మెంట్ లోకి రావాలి అని అనుకున్నారు? నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి. మాది భక్తిలాపురం ఒక విలేజ్ నుంచి వచ్చాను. అంటే మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు కూడా అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే వచ్చారు. నేను ఇక్కడే బీటెక్ కంప్లీట్ చేశాననమాట. సివిల్ ఇంజినీరింగ్ అయిపోయింది నాది. సో, నెక్స్ట్ డిపార్ట్మెంట్‌కి ఎందుకొచ్చాను అనంటే, ఉమెన్ అనంటే ఒక సొసైటీలో ఒక చిన్న చూపు అనేది కొంచెం జనరల్‌గా ఉంది. మన యాన్సిస్టర్స్ నుంచి కూడా అది వస్తుంది. కానీ మన ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలంటే మనం పబ్లిక్‌లో ఉండాలి జనరల్‌గా. సో, మనం ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నాం కాబట్టికి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనల్ని బేస్ చేసుకొని వస్తారనే ఉద్దేశంతోటి మేము పబ్లిక్‌కి సర్వ్ చేయాలనే ఉద్దేశంతోటి మేము పబ్లిక్ డిపార్ట్మెంట్ అనగానే పోలీస్ డిపార్ట్మెంట్‌కి వచ్చామనమాట ప్రెజెంట్. అమ్మగారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఇంతమంది ఎస్ఐలు, లేడీ ఎస్ఐలు చూసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఉమెన్ పవర్ కనిపిస్తోంది నాకు ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పండి, అమ్మాయిలు పోలీస్ డిపార్ట్మెంట్‌లోకి రాగలరా? ఇక్కడున్న ఈ టఫ్ ట్రైనింగ్ వాళ్ళు ఫేస్ చేయగలరా అంటే? ఖచ్చితంగా చేయగలరు మేడం. బయట వాళ్ళందరూ అనుకుంటారు ఉమెన్ అది చేయలేరు, ఇది చేయలేరు అని. లేదు, ఉమెన్ అంటే ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉమెన్ కంటే ఉమెన్‌కే ఎక్కువ ఉంటాయని అందరూ నమ్ముతారు. కరెక్ట్. మేము కూడా ఫస్ట్ ట్రైనింగ్‌కి వచ్చినప్పుడు మేము చేయగలుగుతామా? మేము చేయలేము. అమ్మో మాకు ఇది కష్టం అని అనిపించేది. కానీ కంటిన్యూ ప్రతి ఉమెన్ అంటే మెన్ అయినా ఉమెన్ అయినా ఈక్వల్‌గా చూడాలి. మనం కూడా ఈక్వల్‌గా ట్రైనింగ్ చేయాలి అనుకుని డిపార్ట్మెంట్‌కి వచ్చాం మేడం. మేమే కాదు, ఇప్పుడు మేము ఇక్కడ 20 మెంబర్సే కనిపిస్తున్నాం. కానీ మేము టీజీపీ అకాడమీలో 125 ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నాం. అందరం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం మేడం 12 మంత్స్ ట్రైనింగ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సరే, మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరేం చదువుకున్నారు? ఫ్యామిలీ గురించి. నాది యాదాద్రి జోన్ మేడం. మేము సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. నాకు అంటే 2017లో మ్యారేజ్ అయింది. అవును మేడం. అయినా కూడా ఒప్పుకున్నారా? పెళ్ళయింది, ఎందుకు ఈ ట్రైనింగ్, ఇంట్లో ఉండు? లేదు మేడం, మా హస్బెండ్ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఓకే. యాక్చువల్‌గా నేను డీఎడ్ కంప్లీట్ చేశాను. టీచర్ అవ్వాలనుకున్నాను. ఆహా. కానీ నాకు కొంచెం పోలీస్ చూసి ఇన్స్పిరేషన్. మా డాడీకి ఏంటంటే ఇద్దరం మేము ఆడపిల్లలం. మా నాన్నకి ఏదైనా జాబ్ చేయాలి అని బాగా ఉండేది. సూపర్. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాకు తొందరగా మ్యారేజ్ చేశారు మా డాడీ. కానీ Okay. మా డాడీ కానీ మా హస్బెండ్ కానీ నాకు చాలా సపోర్టివ్ ఇస్తారు. ఆ విధంగానే నేను 2020లో కానిస్టేబుల్ జాబ్ చేశాను మేడం. ఆ తర్వాత మళ్ళీ ఆ జాబ్ చేసుకుంటానే ఇంకొంచెం పైకి ఉండాలి. మనం ఆఫీసర్ లెవెల్‌లో అంటే నేను అనుకున్న దానికి ఇంకొంచెం పై ఉండాలి. అంతా మంచిగా చేయాలనిపించి డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా చేయాలని ఎస్ఏ జాబ్ వచ్చింది మేడం మొన్న 2024లో. ప్రొఫెషన్‌కి వెళ్ళి ఏదైనా ఒక ప్రొఫెషనల్‌గా ట్రైనింగ్ తీసుకోవాలన్నా, ఇటువైపు రావాలన్నా అంత ఈజీ అనే విషయమా? కాదు మేడం, మ్మ్. చాలా కాదు. మ్మ్. ఓకే, అంటే నాకంటే సపోర్టివ్ ఉన్నా కానీ నాకు కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉండనే ఉంటాయి మేడం. మ్మ్. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇంట్లో చూసుకోవాలి, ఇంట్లో పనంతా చేసుకోవాలి. మనకు కూడా మన ఫ్యామిలీస్, మన అమ్మ నాన్న ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. మన అత్త మామ వీళ్ళు కూడా ఉంటారు కదా, కరెక్ట్. వాళ్ళు సపోర్టివ్గా. ఎందుకంటే అందులోనూ ప్రతి మనిషి ఒక అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వలేరు. మనకు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ తీసుకొని మళ్ళీ మనం సక్సెస్ అవుతామని నమ్మి మన వెనక రావడానికి చాలా ఎఫర్ట్ కావాలి మేడం. అలాంటి పర్సన్స్ మనకు దొరకాలి. నిజం. అప్పుడే ఉమెన్ అనేవాళ్ళు సక్సెస్ అవుతారు. నిజం. అమ్మాయిలకి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? దేనికి భయపడొద్దు. మనం ఏమంటే ఫస్ట్ ఉమెన్ అంటే ఏమనుకుంటారంటే మేము చేయగలుగుతామా, మేము చేయలేమా. మనం పుట్టిన దగ్గర నుంచి సమాజంలో ఫస్టే చెప్తారు మేడం, నువ్వు అమ్మాయివి ఇది చేయలేవు అని. కానీ అమ్మాయిలు ఖచ్చితంగా అన్నీ చేయగలుగుతారు. మీరు అనుకోండి, ఖచ్చితంగా చేయగలుగుతారు. కరెక్ట్. పెళ్ళైనా అత్తమామల్ని ఒప్పించైనా సరే, హస్బెండ్ ఒప్పించైనా సరే, ఏ ప్రొఫెషన్‌లోకి వెళ్ళాలన్నా ఒప్పించి మెప్పించగలరు. కంపల్సరీ మేడం. ఎందుకంటే మనకెంత టాలెంట్ ఉన్నా కూడా మనకి వెనక ఉండి సపోర్ట్ చేసే గైడెన్స్ మాత్రం కంపల్సరీగా కావాలి. అద్భుతం. మీరు ఈ పొజిషన్‌లో కాదు, నెక్స్ట్ ఇంకా మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి రాసి ఇంకా ఎదగాలని, మళ్ళీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇండివిజువల్‌గా మీ అందరిది తీసుకోవాలని నేను వెయిట్ చేస్తాను. డెఫినెట్‌గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ మీరేం చదువుకున్నారు? నేను ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. ఓకే. నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. 2014లో ఎంటెక్ కంప్లీట్ అయింది. 15లో మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ 8 years నేను అంటే హౌస్ వైఫ్గా ఉండి తర్వాత ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను మేడం. ఎందుకు 8 ఏళ్ల పాటు హౌస్ వైఫ్ గా ఉండి ఇప్పుడు రావడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఆ లైఫ్ కి అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఏం కష్టపడతానులే అని అనుకుంటారు కదా చాలా మంది. ఉంటుంది. కాకపోతే హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఏంటి అంటే పిల్లలు ఇదే లైఫ్ అనిపిస్తుంది. వన్స్ పిల్లలు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశాక, మమ్మీ నువ్వేంటి ఏం చేయట్లేవు, ఈ క్వశ్చన్స్ వస్తాయి. అంటే వాళ్ళకి తెలియదు అమ్మాయి చేస్తుంది, మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే డాడీయే బాగా చదువుకున్నారు, మమ్మీకి అంత చదువు రాదు. యాక్చువల్గా మా హస్బెండ్ బీటెక్, నేను ఎంటెక్. సో అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది కాదు, మనం కూడా అంటే లైఫ్లో మనము సెటిల్ అయ్యి మన పిల్లలకి మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. అంటే వాళ్ళకి మనం లైఫ్లో అంటే మా మమ్మీ ఇది అని చెప్పుకోవడానికి ఉండాలి. ట్రూ, అబ్సల్యూట్లీ. మీ కళ్ళల్లో మీ కన్నీళ్ళు కనపడుతున్నాయి నాకు. నిజంగా. అంటే మీకు పిల్లలు ఉన్నారు? బాబు 8 years బాబు. రైట్.
పెళ్ళైన తర్వాత విమెన్ ని చాలా ఫిజికల్ గా వీక్ అంటారు, డెలివరీ అయ్యాక ఇంకా వీక్ అయిపోతుంది, ఏమి అవును. సాధించలేదు అంటారు. Yes. సో కానీ మీరు నిజంగా ట్రైనింగ్ టఫే ఉంటుంది, చాలా టఫ్ మేడం ట్రైనింగ్. Yeah. అంటే కొన్ని అంటే ఫిజికల్ గా చాలా చేంజెస్ వస్తాయి ఉమెన్ లో, అండ్ వెయిట్ గెయిన్ అవుతాము. బట్ ఆఫ్ కోర్స్ యు ఆర్ లుకింగ్ రియల్లీ సో ఫిట్, రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యు మ్యాన్. వెయిట్ గెయిన్ అవుతాము. ఇవన్నీ వీటి వల్ల మనకి ట్రైనింగ్ చాలా కష్టం అవుతుంది. అండ్ ఆఫ్టర్ 30+ లో మనకి బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అది కూడా ట్రైనింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అవన్నీ ఫేస్ చేశారు. నేనన్నా ఒక్క కిడ్ కానీ 2 kids ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రియలీ ఈ రోజు నా జాబ్ గురించి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక కామన్ మెన్ నుంచి ఈ రోజు డిపార్ట్మెంట్ లో ఒక స్థాయికి వచ్చి వాళ్ళకి ఒక పొజిషన్ వచ్చి ఇంతవరకు ఎంతో కష్టపడిన ఈ లేడీస్ గురించి స్టోరీ చేయడం అంటే జన్మ ధన్యంగా భావిస్తున్నాను నిజంగా. సో ఈ సందర్భంగా నిజంగానే విమెన్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఉమెన్ కి యాక్చువల్ గా అంటే స్టడీస్ కంటిన్యూ చేసినప్పుడే ఉంటుంది. వన్స్ అంటే మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకేం సాధించలేము అనేది ఏమి ఉండదు మేడం. వాళ్ళు ఎప్పటికైనా అంటే అనుకుంటే ఆఫ్టర్ 50+ లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, 50+ ఏజ్ లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే అది ఏదైనా సరే మనం సాధించేస్తాం. సూపర్ అండి. మెన్ కన్నా ఉమెన్ కి డెడికేషన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సాధించాలి అని ఒకసారి అనుకుంటే అది ఖచ్చితంగా చేసేస్తారు. కానీ నాకు మాత్రం గట్ ఫీలింగ్ ఏంటంటే మీరంతా ఒక్కసారి మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత డెఫినెట్ గా సొసైటీకి చాలా ప్లస్ అవుతారు. ఏం సార్? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత లైఫ్ చూసిన తర్వాత వీళ్ళు ఒక నెగిటివ్ సైడ్ అయితే ఖచ్చితంగా పోరని నాకు నమ్మకం ఉంది సార్. సో ఒక కొత్త సొసైటీని డెఫినెట్ గా వీళ్ళు నిర్మిస్తారు. కొత్త నీరు వచ్చి ఎలా అయితే ఒక కొత్త లైఫ్ ని తీసుకొస్తుందో. వి విష్ యూ ఆల్ సక్సెస్ అండి. రియలీ నేను వెయిట్ చేస్తున్నాను మళ్ళీ మీ పోస్టింగ్ ఏంటంటే ఎక్కడ నేను పోస్టింగ్ వచ్చిందండి, నా ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకుంటారని నేను వెయిట్ చేస్తున్నాను నిజంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. థ్యాంక్ యూ.